హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణీస్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం ఆఫ్బావ్ ప్రిన్సిపల్ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. ఆఫ్బావ్ అంటే జర్మన్ లాంగ్వేజ్లో మీనింగ్ ఏంటి అంటే బిల్డింగ్ అప్. మనం ఈ ఆఫ్బావ్ ప్రిన్సిపల్లో ఆర్బిటాల్స్ అనేవి ఏ విధంగా బిల్డప్ అవ్వబడినాయి అంటే ఏ విధంగా నిర్మించబడినాయి అనే కాన్సెప్ట్ డిస్కస్ చేసుకుంటాం ఆఫ్బావ్ ప్రిన్సిపల్లో. ద బిల్డింగ్ అప్ ఆఫ్ ఆర్బిటాల్స్ మీన్స్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ ఆర్బిటాల్స్ విత్ ఎలక్ట్రాన్స్. ఆర్బిటాల్స్ని బిల్డప్ చేయడం అంటే మీనింగ్ ఏంటి అంటే ఆర్బిటాల్స్ని ఎలక్ట్రాన్స్తో ఫిల్ చేయడాన్ని ఆర్బిటాల్స్ బిల్డింగ్ అప్ అని అంటారు. ఆఫ్బావ్ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది అంటే ఇన్ ద గ్రౌండ్ స్టేట్ ఆఫ్ ఆటమ్స్ ద ఆర్బిటాల్స్ ఆర్ ఫిల్డ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ దేర్ ఇంక్రీజింగ్ ఎనర్జీస్. ఆర్బిటాల్స్ అనేవి ఎట్లా ఫిల్ అవుతాయి? గ్రౌండ్ స్టేట్లో ఉన్నటువంటి ఆటంలో ఆర్బిటాల్స్ అనేవి ఎలా ఫిల్ అవుతాయి అంటే ఇన్ ద ఆర్డర్ ఆఫ్ దేర్ ఇంక్రీజింగ్ ఎనర్జీస్ అనేవి ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఆర్బిటాల్స్ అనేవి ఫిల్ అవుతాయి. అంటే లోయర్ ఎనర్జీ ఆర్బిటాల్స్ అనేవి ఫస్ట్ ఫిల్ అవుతాయి. ఈ లోయర్ ఎనర్జీ ఆర్బిటాల్స్ కంప్లీట్గా ఫిల్ అయ్యాక మాత్రమే హయ్యర్ ఎనర్జీ ఆర్బిటాల్స్ అనేవి ఫిల్ అవుతాయి. ఎగ్జాంపుల్ హైడ్రోజన్ చూసుకున్నాం అనుకోండి. హైడ్రోజన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఒక్క ఎలక్ట్రానే ఉంటుంది. అండ్ దట్ వన్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ 1s ఆర్బిటాల్, 1s1. దిస్ ఈస్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ హైడ్రోజన్. అట్లాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఆక్సిజన్ యొక్క అటామిక్ నెంబర్ అంతా 8, అంటే 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ 8 ఎలక్ట్రాన్స్ ఎట్లా ఫిల్ అవుతాయి? ఫస్ట్ 1s2, 2s2, 2p 4, 2 4, 4 plus 4 8. This is the electronic configuration of oxygen. Next iron యొక్క electronic configuration అంతా 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d6. అసలు ఫస్ట్ ఎలక్ట్రాన్ 1sలోకి వెళ్ళాలా, 2sలోకి వెళ్ళాలా, 2pలోకి వెళ్ళాలా, 3sలోకి వెళ్ళాలా? ఇది ఎట్లా తెలియాలి, ఎట్లా తెలిసిద్ది అని అంటే దీనికి ఒక డయాగ్రామ్ ఉంది. ఆ డయాగ్రామ్ ఎట్లా డ్రా చేయాలంటే 1s, 2s, 3s, 4s, 5s, 6s, 7s ఇట్లా రాసుకో. నెక్స్ట్ 2p, 3p, 4p, 5p, 6p, 7p. నెక్స్ట్ 3d, 4d, 5d, 6d, 4f, 5f ఇలా రాసుకున్నాం అనుకోండి. ఫస్ట్ ఎలక్ట్రాన్ 1sలోకి ఎంటర్ అవుతుంది. 1s కంప్లీట్గా ఫిల్ అయ్యాక 2sలోకి వస్తుంది. 2s కంప్లీట్గా ఫిల్ అయ్యాక 2pలోకి వస్తుంది. తర్వాత 3s కంప్లీట్గా ఫిల్ అయ్యాక 3p, 4s కంప్లీట్గా ఫిల్ అయ్యాక 3d, 4p, 5s. నెక్స్ట్ 4d, 5p, 6s. నెక్స్ట్ 4f, 5d, 6p, 7s. నెక్స్ట్ 5f, 6d, 7p. ఓకే, ఇది ఆఫ్బావ్ ప్రిన్సిపల్ యొక్క డయాగ్రామ్, ఆర్డర్ ఆఫ్ ఫిల్లింగ్ ఆఫ్ ఆర్బిటాల్స్. అక్కడ నేను ఎలక్ట్రాన్స్ అనేవి ఫస్ట్ లోయర్ ఎనర్జీ ఆర్బిటాల్ను ఫిల్ అవుతాయి, తర్వాత మాత్రమే హయ్యర్ ఎనర్జీ ఆర్బిటాల్లోకి ఎంటర్ అవుతాయి అని చెప్పాను. మరి ఒక ఆర్బిటాల్ అనేది లోయర్ ఎనర్జీ ఆర్బిటాలా, హయ్యర్ ఎనర్జీ ఆర్బిటాలా ఏ విధంగా తెలుస్తుంది అంటే దానికి ఒక ఫార్ములా ఉంది. దట్ ఈస్ n+l వాల్యూ. n అంటే ఏంటి? ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. l అంటే అజిముతల్ క్వాంటమ్ నెంబర్. n వాల్యూ అంటే ఆర్బిటాల్కి ముందు ఉన్న నెంబర్. ఫర్ సపోజ్ 1s అనుకోండి. 1s యొక్క n వాల్యూ ఎంత? ఆర్బిటాల్కి ముందు ఉన్న నెంబర్ ఎంత? 1. అట్లాగే 3d అనుకోండి, n = 3. 4f అనుకోండి, n = 4. 2p అనుకోండి, n = 2. ఆర్బిటాల్కి ముందు ఉన్న నెంబర్నే n వాల్యూ అంటాము. అట్లాగే మరి అజిముతల్ నెంబర్ l వాల్యూ అంటే ఏంటి? ఆర్బిటాల్కి అంటే s ఆర్బిటాల్కి 0, p ఆర్బిటాల్కి 1, d ఆర్బిటాల్కి 2, f ఆర్బిటాల్స్కి 3 ఉంటుంది అజిముతల్ క్వాంటమ్ నెంబర్ వాల్యూ. దీన్ని బట్టి ఎగ్జాంపుల్ చూద్దామా? 3d ఆర్బిటాల్ అనుకోండి. 3d ఆర్బిటాల్కి n+l వాల్యూ ఎంత ఉంటుంది? n+l వాల్యూ. n అంటే ఇక్కడ ఎంత? 3Dలో n వాల్యూ ఎంత?
3. L value d ఆర్బిటాల్కి ఎంత ఉంటుంది 2. 3 + 2 = 5. దిస్ ఈస్ ద n + L వాల్యూ ఆఫ్ 3d ఆర్బిటాల్. 1s ఆర్బిటాల్కి ఎంత ఉంటుంది n + L వాల్యూ, n ఎంత 1. s ఆర్బిటాల్కి L ఎంత ఉంటుంది 0. 1 + 0 = 1. ఓకే, నెక్స్ట్ 2sకి అయితే n ఎంత ఉంటుంది 2, sకి ఎంత 0 L వాల్యూ, సో 2. నెక్స్ట్ 2p చూసినట్లయితే n ఎంత 2, p ఎంత 1, pకి ఎంత 1. 2 + 1 = 3. నెక్స్ట్ 3s చూసినట్లయితే n వాల్యూ ఎంత 3, sకి L వాల్యూ ఎంత 0, సో 3. నెక్స్ట్ 3p ఆర్బిటాల్కి n + L వాల్యూ ఎంత 3, pకి L వాల్యూ ఎంత 1, సో 4. అట్లాగే 4s n వాల్యూ ఎంత 4, L వాల్యూ ఎంత 0 sకి, సో 4. 3d ఆల్రెడీ చూసాం. నెక్స్ట్ 4p n వాల్యూ 4, L వాల్యూ ఎంత pకి 1. 4 + 1 = 5. అట్లాగే 5dకి చూద్దామా. 5d n వాల్యూ ఎంత 5, dకి L వాల్యూ ఎంత 2. 5 + 2 = 7. అట్లాగే 4fకి చూసినట్లయితే n వాల్యూ 4, fకి L వాల్యూ ఎంత 3. 4 + 3 = 7. మీలో ఎవరికైనా ఇందాక ఈ డయాగ్రామ్ డ్రా చేస్తున్నప్పుడు ఒక డౌట్ రావచ్చు, డైరెక్ట్గా 1sకి ఫిల్ అవ్వచ్చుగా, 1s 2s 3s ఇట్లా ఫిల్ అవ్వచ్చు కదా. ఇట్లా కరువు తిరిగి మళ్ళీ 2pలోకి వెళ్తుంది, 3pలోకి వెళ్తుంది, 4pలోకి వెళ్తుంది అనే డౌట్ రావచ్చు. దానికి క్లారిఫికేషన్ ఏంటంటే ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. మనకి 1s వాల్యూ ఎంత ఉంది 1, 2s వాల్యూ 2 ఉంది. ఓకే, నెక్స్ట్ 2sకి 2pకి డిఫరెన్స్ ఉంది కదా. 2s n + L వాల్యూ ఎంత వచ్చింది 2 వచ్చింది. మరి 2pకి ఎంత వచ్చింది 3 వచ్చింది. మనం అబ్బో ప్రిన్సిపల్ ప్రకారం ఏంటి, తక్కువ ఎనర్జీ ఆర్బిటాల్ ఫస్ట్ ఫిల్ అవుతుంది, హయ్యర్ ఎనర్జీ ఆర్బిటాల్ తర్వాత ఫిల్ అవుతుంది. దాన్ని బట్టి 2s ఫస్ట్ ఫిల్ అయింది, 2 వాల్యూ తక్కువ కాబట్టి. అట్లాగే 2p అనేది తర్వాత ఫిల్ అయింది. మరి 2p తర్వాత 3s చూసుకున్నట్లయితే రెండింటికి 3 వచ్చింది n + L వాల్యూ. మరి ఇలాంటి కండిషన్లో ఎందుకు 2p అనేది ఫస్ట్ ఫిల్ అయింది, 3s అనేది తర్వాత ఎందుకు ఫిల్ అవుతుంది అని అంటే, ఏదైతే ఇట్లా రెండు n + L వాల్యూలు ఎప్పుడైతే ఈక్వల్ ఉంటాయో అప్పుడు లోయర్ n వాల్యూ ఫస్ట్ ఫిల్ అవుతుంది. n వాల్యూ అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఏదైతే తక్కువ ఉందో ఆ ఆర్బిటాల్ ఫస్ట్ ఫిల్ అవుతుంది, తర్వాత హయ్యర్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఉన్నటువంటి ఆర్బిటాల్ తర్వాత ఫిల్ అవుతుంది. అబ్బో ప్రిన్సిపల్కి కొన్ని ఎక్సెప్షనల్ కండిషన్స్ ఉన్నాయి. అవేంటంటే క్రోమియంని ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే క్రోమియం యొక్క అటామిక్ నెంబర్ 24, దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 1s2 2s2 2p6 3s2 3p6, తర్వాత మామూలుగా అయితే 4s2 3d4. మామూలుగా అయితే ఇట్లా ఉండాలి. ఇలా ఫిల్ అవ్వడం వల్ల ఇది అన్స్టేబుల్గా ఉంటుంది. క్రోమియం అనేది ఎందుకు అన్స్టేబుల్గా ఉంటుంది అంటే, మామూలుగా అయితే d ఆర్బిటాల్లో 5 ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. ఓకే, 5 ఎనర్జీ లెవెల్స్లో 4 ఎలక్ట్రాన్స్ అనేవి ఇప్పుడు ఫిల్ అయినాయి. ఇలా ఉండటం వల్ల ఇక్కడ ఒక ఎంటీ ఎనర్జీ లెవెల్ అనేది ఉండిపోయింది. ఇలా ఎంటీ ఎనర్జీ లెవెల్ ఉండటం వల్ల ఇది అన్స్టేబుల్గా ఉంటుంది. మరి అప్పుడు ఏం చేస్తుంది అంటే 4sలో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయి ఉన్నాయి. 4sలో 2 ఎలక్ట్రాన్స్, ఈ 2 ఎలక్ట్రాన్స్లో నుంచి ఒక్క ఎలక్ట్రాన్ అనేది ఇక్కడికి జంప్ అయ్యి అప్పుడు ఏం జరుగుతుంది, మామూలుగా అయితే అసలు ఒక ఎనర్జీ లెవెల్ యొక్క కెపాసిటీ అంతా 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవ్వగలవు. అట్లా 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయితే దాన్ని ఏమంటారు, ఫుల్లీ ఫిల్డ్ అంటారు. కానీ ఇక్కడ ఎట్లా ఉంది, ప్రతి దాంట్లో ఒక్కొక్క ఎలక్ట్రానే ఫిల్ అయి ఉంది, అంటే ఇది హాఫ్ ఫిల్డ్ అంటారు. హాఫ్ ఫిల్డ్ కానీ కంప్లీట్లీ ఫిల్డ్ ఆర్బిటాల్స్ కానీ బాగా ఎక్కువ స్టేబుల్గా ఉంటాయి. అసలు కంప్లీట్లీ ఫిల్ అయితే ప్రాబ్లమే లేదు, కానీ కంప్లీట్గా ఫిల్ అవ్వకపోయినా హాఫ్ ఫిల్డ్ ఆర్బిటాల్స్ ఉన్నా సరే అది చాలా స్టేబుల్గా ఉండగలుగుతుంది. సో స్టెబిలిటీని గెయిన్ చేయడం కోసం ఈ క్రోమియం ఏం చేస్తుందంటే 4sలో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ 3dలోకి జంప్ అయ్యి దీన్ని హాఫ్ ఫిల్డ్గా చేస్తుంది. దెన్ ఇట్ బికమ్స్ మోర్ స్టేబుల్. ఇంకొక ఎక్సెప్షనల్ కేస్ ఏంటంటే కాపర్, దీని యొక్క అటామిక్ నెంబర్ 29. మామూలుగా అసలు ఫిల్ అవ్వాల్సిన వే ఏంటంటే 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d9, ఇక్కడికి 29 ఎలక్ట్రాన్స్. ఇందాకలానే డీలో 9 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎట్లా ఫిల్ అయినాయి, 5 ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి అన్నారు కదా, 4 5 6 7 8 9 ఈ విధంగా ఫిల్ అయినాయి. 4sలో వచ్చేసరికి 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయ్యి ఉన్నాయి. మామూలుగా అయితే 3d ఆర్బిటాల్ యొక్క ఎలక్ట్రాన్ కెపాసిటీ ఎంత 10, కానీ ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి 9 ఉన్నాయి. 9 ఉన్నాయి అంటే అది ఇన్కంప్లీట్గా ఉంది, సో స్టేబుల్ కాదు. మరి స్టెబిలిటీని గెయిన్ చేయడం కోసం ఇది ఏం చేస్తుంది,
4s నుంచి ఒక ఎలక్ట్రాన్ అనేది 3dకి షిఫ్ట్ అవుతుంది. అలా షిఫ్ట్ అవ్వడం వల్ల 3dలో ఏమో 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 4sలో ఏమో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. అంటే 4s ఏమో హాఫ్ ఫిల్డ్, 3d ఏమో కంప్లీట్లీ ఫిల్డ్. సో ఇట్ రిజల్ట్స్ మోర్ స్టెబిలిటీ. మనం నెక్స్ట్ వీడియోలో ఈ టాపిక్ మీద వచ్చే క్వశ్చన్స్ని ఎట్లా సాల్వ్ చేయాలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.